ఆఫ్‌కోర్స్ మనము పిచ్ రిపోర్టర్స్ కానీ, క్యూరేటర్స్ కానీ చెప్పిన ప్రకారంగానే పిచ్ మనము యాజ్ పర్ ద రిపోర్ట్స్ పిచ్ మాయిశ్చర్ ఉంది. సో, 100% సీమర్స్‌కి అనుకూలిస్తుంది అని చెప్పడం జరిగింది. సో, యాజ్ యూజువల్ అదే జరిగింది. అండ్ టాస్ గెలిచిన ఏ టీమ్ అయినా బౌలింగే చూజ్ చేసుకుంటామని ప్రిపేర్డ్‌గా ఉండే. సో, దానివల్లనే టీమ్‌లో 3 సీమర్స్‌తో రావడం జరిగింది. సో, ఫస్ట్ డే 100% డామినేషన్ సీమర్స్‌దే ఉంటుందని మనకు తెలుసు. పిచ్ రిపోర్ట్స్ ప్రకారం. సో, అదే జరిగింది. అండ్ ఇక్కడ ఏ టీము టాస్ గెలిచినా 100% బౌలింగ్‌లో డామినేషన్ అనేది పాసిబుల్. సో, మన ఇండియా టీమ్‌కి కూడా ఇదొక మంచి లెసన్ లాంటిది. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనం ఆడేది ఫారెన్ అండ్ ఎస్పెషల్లీ లార్డ్స్‌లో మనం ఆడాలి ఫైనల్స్. సో, దానికి అక్కడ మనకి డ్యూ ఉంటుంది. సీమర్స్‌ని ఫేస్ చేయడం అనేది ఎంత టఫ్ అనేది ఇక్కడ మనకు ఒక మంచి లెసన్ లాంటిది. సో, మనకి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో యాజ్ యూజువల్ యశస్వి జైస్వాల్ ఫుల్ ఫ్లోలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము ప్రీవియస్ టెస్ట్ సిరీస్‌లో చూసాం. మనము ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చాలా అద్భుతంగా రాణించాడు. సో, అదే ఫామ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు యశస్వి జైస్వాల్. అండ్ మనకి శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ రావాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ మ్యాచ్‌లో రాలేదు. బట్ నెక్స్ట్ ఇన్నింగ్స్‌లో రావచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇన్నింగ్స్ మనకి పిచ్ అనేది ఇంత ఫాస్ట్ బౌలర్స్‌కి సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే స్లో అయిపోతుంది. డే కన్సిస్ట్ పెరుగుతున్న కొద్దీ మనకి టెస్ట్‌లో పిచ్ పైన బౌలర్స్‌కి అనేది డామినేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, అక్కడ నెక్స్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ డామినేషన్ జరుగుతుంది 100%. సో, అక్కడ మనకి ఈ టాప్ ఆర్డర్స్ నుంచి మనకి మంచి స్కోర్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఆఫ్‌కోర్స్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేయడం ఒక మంచి సైన్ ఫర్ ఇండియన్ టీమ్ ఫర్ ఫ్యూచర్, స్పెషల్లీ 2025 టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీకి. సో, అండ్ ఇక్కడ మనము రవిచంద్రన్ అశ్విన్ గురించి మాట్లాడితే ఇది ఆయనకి 6థ్ సెంచరీ. అండ్ ఇక్కడ ఆయన చెన్నైలో ఇది 2nd సెంచరీ. ఇది బికాజ్ ఈజ్ చెన్నై ప్లేయర్. ఇది హోమ్ గ్రౌండ్ ఆయనకి. సో, ఆయనకి ఆ పిచ్ గురించి చాలా ఐడియా ఉంది. అండ్ మనం టీఎన్‌పీఎల్‌లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చూసాము. లాస్ట్ 2 మ్యాచెస్‌లో 250s చేయడం జరిగింది. సో, ఆ ఫామ్‌ని ఇంకా కంటిన్యూ చేశాడని చెప్పుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనము బంగ్లాదేశ్ బౌలర్స్‌కి క్రెడిట్ ఇవ్వాలి. ఇది పిచ్ అనుకూలించేది సీమర్స్‌కి. బట్ సీమర్స్ దాన్ని యుటిలైజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారు. ఇక్కడ ఇది చాలా టఫ్ కండిషన్. మనకు యాజ్ యూజువల్ పిచ్ రిపోర్ట్స్ ప్రకారం మనం పిచ్‌ని చూస్తుంటే 100% ఇది సీమర్స్‌కి సపోర్ట్ చేస్తుంది. మనకు రోహిత్ శర్మ కూడా చెప్పాడు. ఇది మాకు మంచి ఛాలెంజ్ లాంటిది. బట్ మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము. చూద్దాము బెస్ట్ ఎవరితో రావచ్చో బౌలర్స్ ఆర్ బ్యాట్స్‌మెన్ అనేది. సో, యాజ్ యూజువల్ అక్కడ సీమర్స్ డామినేట్ చేయడం జరిగింది. వాళ్ళ పిచ్‌ని యుటిలైజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అడ్వాంటేజ్‌ని వాళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారని చెప్పొచ్చు. మన బౌలర్‌కి ఛాన్స్ అనేది 50-50. ఎందుకంటే ఫస్ట్ డే ఉన్న పిచ్ సెకండ్ డే ఉండదు. సో, మనకి నెక్స్ట్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఫాస్ట్ బౌలింగ్ అనేది పిచ్ అనేది అనుకూలించదు. సో, డామినేషన్ అనేది బ్యాట్స్‌మెన్స్‌కి వస్తుంటుంది. సో, ఇది మన ఫాస్ట్ బౌలర్స్‌కి టఫ్ కండిషన్, టఫ్ ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే ఫస్ట్ డే అనేది మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని యుటిలైజ్ చేసుకోగలుగుతారు. బట్ సెకండ్ డే, థర్డ్ డేకి వచ్చేసరికి పిచ్ అనేది ఫ్లాట్‌గా అయిపోతూ ఉంటుంది. అంత రఫ్‌గా ఉండదు. సో, అది బ్యాట్స్‌మెన్ డామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన బౌలర్స్ సక్సెస్ అవుతే మాత్రం 100% బౌలర్స్‌కి క్రెడిట్ ఇవ్వచ్చు. టెస్ట్‌లు అనేవి 5 డేస్ జరుగుతాయి. ఎందుకంటే అది బ్యాట్స్‌మెన్ మనకు ఫ్లాట్ పిచెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ టర్నింగ్ పిచెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు ఇండియన్ స్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ అన్నీ మనకు స్పిన్‌ని చాలా బాగా ఆడతాయి. లైక్ పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ ఎప్పుడు మనకి స్పిన్‌ని బాగా ఆడతాయి. కాబట్టి ఈ టెస్ట్ మ్యాచెస్ అనేవి లాంగ్ ఎళ్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఐదర్ స్పిన్నర్స్ ఆర్ బ్యాట్స్‌మెన్స్ వీళ్ళిద్దరిది పోటీ ఉంటుంది. ఈ స్పెషల్లీ ఏషియన్ కంట్రీస్‌లో. సో, 100% ఈ టెస్ట్ 5 డేస్ వరకు వెళ్తుందని నా నమ్మకం. సో, మనకి లిటన్ దాస్ ప్రీవియస్ సిరీస్‌లో కూడా చూసాం. పాకిస్తాన్ సిరీస్‌లో సెంచరీ చేయడము. ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అండ్ మోస్ట్ కన్సిస్టెంట్ ప్రెజెంట్ బంగ్లాదేశ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఆయనకి కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. మనం ప్రీవియస్‌గా కొన్ని సిరీస్‌లో కెప్టెన్సీ స్కిల్స్ కూడా చూసాము. అండ్ 100% నెక్స్ట్ టెస్ట్ కెప్టెన్ కూడా ఆయనే అవ్వే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆయన బ్యాటింగ్ స్కిల్స్ కూడా చూస్తే మనకి ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, టాప్ ప్లేయర్‌గా మనకి ఫ్యూచర్‌లో రాబోతున్నాడని అనుకోవచ్చు. ఎస్పెషల్లీ హార్డ్ కోర్ క్రికెట్ ఫ్యాన్స్ అనే వాళ్ళకి టీ20s కన్నా టెస్ట్ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. దానికి మాత్రమే చాలా ఆదరణ ఉంటుంది. స్పెషల్లీ ఫేవరెట్ రియల్ క్రికెట్ ఫ్యాన్స్‌కి. సో, ఈ ఎంటర్‌టైనింగ్ కోసం కాకుండా క్రికెట్‌ని ఎంజాయ్ చేసే ప్లేయర్స్‌కి మాత్రం 100% టెస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ సీరీస్‌కి కూడా మనకి చాలా ఆదరణ వస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ సీరీస్‌లలో కూడా చూసాము. బంగ్లాదేశ్ మంచి ఫామ్‌లో ఉంది. అండ్ ఇండియా కూడా చాలా ఫుల్ ఫామ్‌లో ఉంది.
టూ టీమ్స్ అనేవి చాలా టఫ్గా ఉన్నాయి. 100% మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్తుంది. అండ్ టెస్ట్ మ్యాచ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాట్స్మెన్ డామినేషన్ ఉంది, స్పిన్నర్స్ ఎస్పెషల్లీ స్పిన్నర్స్ డామినేషన్ ఉంటుంది ఫ్లాట్ స్ట్రాక్స్ పైన. సో 100% మ్యాచెస్ అనేవి చాలా రసవత్తరంగా జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మనకి స్పెషల్లీ ఆడియన్స్ అట్రాక్షన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ డే హైలైట్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యశస్వి జైస్వాల్ గురించి స్టార్ట్ చేద్దాం మనం. యశస్వి జైస్వాల్ చాలా అద్భుతంగా 50 చేయడం జరిగింది. ఆయన బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే మనకు చాలా మెచ్యూర్డ్గా చేయడం జరిగింది. ఆయన స్పిన్నర్స్ని ఎదుర్కోవడం కానీ ఫేస్ బౌలర్స్ని కూడా చాలా మెచ్యూర్డ్గా బ్యాక్ ఫుట్లో ఎక్కువగా తీసుకోవడం. ఎందుకంటే మనకి ఇక్కడ మాయిశ్చర్ ఉన్నప్పుడు బాల్ ఎక్కువ మూవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే రఫ్గా ఉంది పిచ్ అనేది. సో ఇక్కడ మనకి బాల్ కూడా ఎక్స్ట్రా బౌన్స్ రావడం జరుగుతుంది. సో అలాంటి బాల్స్ని కూడా చాలా అద్భుతంగా ఫేస్ చేసి 50 స్కోర్ చేయడం అంటే అట్లాంటి టఫ్ కండిషన్స్లో పెద్ద పెద్ద దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళే అక్కడ నిలబడలేకపోయారు. అలాంటి కండిషన్స్లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించగలిగాడు. సో క్రెడిట్స్ ఇవ్వచ్చు మనం ఇక్కడ యశస్వి జైస్వాల్కి. నెక్స్ట్ మనము గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సో ఇది వాళ్ళకి మంచి ఎక్స్ట్రాడినరీ బాల్స్ పడ్డాయని చెప్పొచ్చు. అండ్ యాజ్ యూజువల్ మనం ఇక్కడ విరాట్ కోహ్లీ వీక్నెస్ పైనే వాళ్ళు టార్గెట్ చేసి తీయడం జరిగింది. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ అనేది విరాట్ కోహ్లీ వీక్నెస్, అది యూటిలైజ్ చేసుకున్నారు. సీమర్స్ కూడా మంచి స్ట్రాటజికల్గా బౌలింగ్ చేశారు. సో అది విరాట్ కోహ్లీ ఒక మైనస్ పాయింట్, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇది రిపీటెడ్గా జరుగుతున్న మిస్టేక్. సో నెక్స్ట్ సిరీస్ చాలా క్రూషియల్గా ఉంటాయి. ఇక్కడ మనకి విరాట్ కోహ్లీ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ మనకి లైక్ పంట్ చాలా బాగా ఆడాడు, మంచి ఇన్నింగ్స్ రాబట్టాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక లేజీ షాట్తో అవుట్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ లంచ్ ఈ కాంట్ ఏబుల్ టు మూవ్ క్విక్లీ. సో అది ఒక కొద్దిగా పంట్, దాన్ని ఇంకా సెట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్ బౌలర్ సీమర్ స్పెషల్లీ వాళ్ళకు ఉన్న కండిషన్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా స్పెషల్లీ బ్యాట్స్మెన్ని డామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు హసన్ మహమూద్ చాలా మంచి బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి తస్కిన్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన బౌలింగ్లో క్యాచెస్ డ్రాప్ అవడం జరిగింది, 2-3 క్యాచెస్. బ్యాడ్ లక్ ఫర్ తస్కిన్ అహ్మద్. అండ్ నెక్స్ట్ మన లో ఆర్డర్ అండ్ స్పెషల్లీ లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండర్స్ అని చెప్పాలి మనం యాక్చువల్లీ వీళ్ళని, గ్రేట్ ఆల్రౌండర్స్ ఫర్ ఇండియా. రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీందర్ జడేజా, వీళ్ళు అద్భుతమైన పార్ట్నర్షిప్. 7th వికెట్ పార్ట్నర్షిప్కి మనకు మోర్ దెన్ 150 స్కోర్తో పార్ట్నర్షిప్ జరిగింది. ఇది బంగ్లాదేశ్తోని హైయెస్ట్ పార్ట్నర్షిప్, లెస్ దాన్ 6th వికెట్ తర్వాత మనకి ఇది పెద్ద పార్ట్నర్షిప్ అనేది ఇది. సో ఇది చాలా బాగుంది మనకి ఇండియా టీంకి, మంచి టోటల్ని ఇవ్వడానికి యూటిలైజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి చెప్పుకుంటే రవీందర్ జడేజా యాజ్ యూజువల్ మనకి గుడ్ ఆల్రౌండర్. ఆయన బ్యాట్తో ఇప్పటి వరకు 21 హాఫ్ సెంచరీస్ చేశాడు. రవీందర్ జడేజా మనకి ఒక మంచి ఆల్రౌండర్. సో ఆయన తన ఆల్రౌండర్ పాత్రని పరిపూర్ణంగా పోషించాడని చెప్పుకోవచ్చు.